దోసకాయ చికెన్ వండేటోళ్ళు. అప్పుడు నాటుకోళ్ళు ఉన్నాయి కాబట్టి దోసకాయ చికెన్ ఎక్కువ లేదు. ఇందాక ఇలా వేసుకో. దోసకాయ కూడా నాటు దోసకాయ వేసుకోండి. ఇట్లా పప్పు దోసకాయ మాత్రం వేసుకోబాకండి, టేస్ట్ బాగుండదు. పప్పు దోసకాయ వేసుకుంటే నాటు దోసకాయ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. పసుపు వేసుకున్నాం, ఒక స్పూను పసుపు. కొంచెం పసుపు ఎక్కువ వేసుకుని ఏం కాదు, చికెన్ బాగుంటుంది పసుపు వేసుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది ఎర్రగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా వేగింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు అన్నీ వేసుకొని చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెడితే అందులో నీరు ఊరుద్ది. తర్వాత కారం అవి వేసుకుందాం. తీసుకొని చూద్దాం. అవి చూడండి మంచిగా నీరు ఊరింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇది మేము పట్టించుకున్న కారం అండి, కొన్న కారం కాదు. చెంచాడు మీద కొంచెం అయితే సరిపోద్ది. మంచిగా ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కారం వేసినాం కదా, ఇదంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక దోసకాయ కొంచెం పుల్లగా లేదు కాబట్టి ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి. లేకపోతే మీరు టమాటాలు ఉంటే టమాటాలు వేసుకోండి. మేము పెరుగు వేసుకుంటాను. పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టుకున్నాక దోసకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు చికెను ఎలా ఉందో చూద్దాం. ఇది చూడండి మంచిగా గ్రేవీతో మంచిగా ఉడికింది. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం. చికెన్ ఉడకకముందు దోసకాయ ముక్కలు వేస్తే దోసకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి. అందుకే చికెన్ ఉడికాక కొంచెం ఉడుకుద్దన్నప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ చికెన్ మంచిగా ఇట్లా కలుపుకోవాలి, అంత ముక్కలు కలిసేటట్టు. చికెన్ కంటే దోసకాయలు ఎక్కువ ఉన్నాయి అనుకోబాకండి, పెద్దగా కోసిన ముక్కలు. టేస్ట్ బాగుంటాయి దోసకాయ ముక్కలు ఇందులో ఉడికితే. కొంచెం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకుందాం. నీళ్ళు అవసరం లేదు. ఇక ఈ దోసకాయ ముక్కలు దీంతోనే పెరిగేసినాం కదా ఒక కప్పు, ఇక అంతా కలిపి మంచిగా అదే ఉడుకుద్ది. నీళ్ళు లేకుంటే ఇట్లా మంచిగా వండుకోవచ్చు. ఇప్పుడు మూత పెడదాం. దోసకాయ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు అయిందండి. చూద్దాం ఉడికినాయేమో. చూడండి దోసకాయ ముక్కలు మంచిగా ఉడికినాయి. ఇవి చూడండి నీళ్లు పోయకుండా ఏం పోయకుండా మంచిగా కూర అయింది. మరి ఎక్కువ ఉడికిన దోసకాయ ముక్కలు బాగుండవని ఇట్లా ఇట్లా కనపడాలి దోసకాయ ముక్కలు. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ధనియాల పొడి. ఏ మసాలాలు వేయలేదు దీంట్లో, ఏం లేకుండా ఇగో ధనియాల పొడి వేస్తాను. చూడండి ఇగో ధనియాల పొడి అంతే, మసాలాలు ఏం లేవు.
ధనియాల పొడి వేసి ఇక కొత్తిమీర వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని మంచిగా అంతా కలుపుకుందాం. కలుపుకొని ఇంకా మీకు ఒకవేళ పులుసు కావాలంటే నీళ్లు పోసుకోవచ్చు. మీ ఇష్టం, నీళ్ళు పోసుకొని కావాలంటే పులుసు కావాలంటే నీళ్ళు పోసుకొని ఇట్లా దగ్గరకు ఉంటే ఇట్లా వండుకోవచ్చు. ఇక అయిపోయింది, బంద్ చేసుకోవటమే. బంద్ చేస్తాను. ఇదండి ఈరోజు దోసకాయతో చికెన్ చేసినాం. చికెన్ దోసకాయ మీకు కూడా కావాలి చేసుకోవాలి, మంచిగా చేసుకొని చూడండి, బాగా టేస్ట్ బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మోళ్ళు ఎక్కువ చికెన్ దోసకాయ చేసేవాళ్ళు. మీకు కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ప్రతిరోజు 5 గంటలకు వస్తుంది యూట్యూబ్లో. తప్పకుండా చూడండి, చూసి కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి.